భీష్మ విషయంలో ఏదైతే ఆ మందు సిట్టింగ్ సీక్వెన్స్ ఉంటుందో సంపత్కి అండ్ నితిన్ క్యారెక్టర్కి చెప్తూ ఉంటాడు కదా, సిఏ తోపు సంథింగ్. అవి థియేటర్లోనేమో హిలేరియస్గా ఎంజాయ్ చేశారు జనాలు. అదే సీక్వెన్సెస్ మళ్ళీ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాకి వచ్చేటప్పటికో లేదంటే ఓటీటీ రిలీజ్ తర్వాత దానికి ఒక చిన్నపాటి నెగిటివిటీ అనుకోవడం కాదు, జనాలు పూర్తి స్థాయిలో ఆస్వాదించలేదు ఓటీటీ రిలీజ్ వచ్చేటప్పటికి. సో ఆ డిఫరెన్స్ ఏమైనా మీరు చూసారా? డిఫరెన్స్ ఇంకోటి అండి, సినిమాల్లో కూడా నాకు డిఫరెన్స్ అనిపించేది ఏంటంటే అండి, ఇప్పుడు ఒక ఫుల్ ప్యాక్డ్ థియేటర్లో జనాలు అందరి మధ్యలో కూర్చుని ఒక వైబ్ ఉంటుందండి, ఒక వైబ్ ఉంటుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం చూస్తున్నాం, స్టార్ట్ చేసినప్పుడు సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్కళ్ళు అలా నవ్వుతా ఉంటే మనకు తెలియకుండా మనం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి సినిమా. సో థియేటర్లో ఎప్పుడు ఫుల్ ప్యాక్డ్ థియేటర్లో చూడండి ఎందుకు ఫస్ట్ అంటాం అంటే, ఫుల్ ప్యాక్డ్ థియేటర్లో వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు అండ్ మనం ఒక్కళ్ళు ఇంటి దగ్గర కూర్చొని చూస్తున్న ఎక్స్పీరియన్స్ వేరండి. జాగ్రత్త బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. ఎందుకంటే థియేటర్లోనేమో అసలు హిలేరియస్గా ఎంజాయ్ చేసి పడి నవ్విన వాళ్ళు కట్ చేసి ఓటీటీకి వచ్చిన తర్వాత ఏముందిరా ఇందులో అని చెప్పేసి క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సెట్ వాళ్ళు ఎప్పుడు ఉంటారండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక్కళ్ళే చూస్తున్నప్పుడు మన మూడ్ ఏంటి, ఇప్పుడు ఎవరైనా సరే నేను ఒక్కడే చూస్తున్నప్పుడు కూడా ఇక ఆ రోజు నా మూడ్ బట్టి ఉంటుంది. కానీ ఒక థియేటర్కి వెళ్ళేటప్పుడు నేను సినిమా చూస్తున్నాను ప్రిపేర్ అయ్యి వెళ్తాం, వెళ్ళి ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం రా కూర్చున్నాము, ఓకే ఇప్పుడు సినిమా చూస్తున్నాం, జనాలు అందరూ ఉంటారు, డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆ చుట్టూ సరౌండింగ్ ఒక 10 మంది నవ్వుతున్నారంటే మనకు కూడా ఆటోమేటిక్గా ఇందులో ఉంటుంది. వాళ్ళు నవ్వుతున్నారు కాబట్టి మనం నవ్వుతున్నాం అని కాకపోయినా మనం దాంట్లో ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది.